హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఈ కడప గడగడానికి అయితే బయటకు వస్తున్నానండి, మంగళారతి పట్టుకొని. ఇక చీర అయితే కొత్త చీర పెట్టారండి, కడప కట్టేటప్పుడు పెడతారండి కదని. అది కట్టుకొని వస్తున్నానండి, మంగళారతి పట్టుకొని. ఎందుకంటే ఒక్కదాన్నే కాబట్టి తీసుకొని వస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను మా చిన్న ముహూర్తం చేసింది కాబట్టి సామాన్ మొత్తం మా చిన్న పట్టుకొని వస్తాడు. మేమిద్దరం వస్తాము. మా కోడలైతే వీడియో తీస్తుంది, తనకేమో తీయడం రావట్లేదు. చూడండి, మేమైతే పైకి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేస్త్రి చెప్తాడు. మేస్త్రి ఏం చెప్తాడంటే కుడికాలు పెట్టిరమ్మా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి రా అని చెప్తాడు. నేనైతే ఇక్కడ నుంచి వస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నుంచి వచ్చేస్తాను. అక్కడ మంగళారతి పక్కకు పెట్టుకోమని చెప్తాడు. నేనైతే పక్కకు పెట్టుకుంటాను మంగళారతి. ఇద్దరం మా చిన్న నేను సామాను. ఇక వాళ్ళు వీటి కోసం చూస్తారండి. డోర్లు దర్వాజా పెట్టిరు కదా, కరెక్ట్గా ఉన్నాయో లేవో సెట్ చేసుకుంటారు వాళ్ళు. అక్కడ అందుకే నిలబడిపోతాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఈ కడప కడగడానికి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మా చిన్న కోడలు, అది మా చిన్న బిడ్డే. చూడండి, మా అన్న బిడ్డ అయితే వీడియో తీస్తుంది. తనకేమో తీయడం రావట్లేదు, తనకి తెలియదు కదా ఇలానే తీస్తుంది. తీయమని చెప్పానండి నేను. చూడండి, ఎట్లా తీయనో చెప్పానండి నేను, చెప్పేశాను. నిలబడ్డాను. మా వదిన పిలుస్తుందండి కాళ్ళకి పసుపు పెట్టడానికి. ఎందుకంటే ఫస్ట్ ఆడుబిల్ల పెట్టుకోవాలంట, పసుపు పెట్టేసుకుంటానండి. మా వదిన పెడుతుంటుంది, మా అన్న బిడ్డ చిన్నది. చూడండి, మా చిన్న బిడ్డ ఏమి మా కోడలు పసుపు అయితే పెట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా వదిన అయితే పెడుతుంది, మా పెద్ద వదిన. చూడండి ఫ్రెండ్స్, మా వదిన అయితే పెట్టేస్తుంది. మెల్లిమెల్లిగా పెడుతుందండి, ఎందుకంటే గుడ్డిగా పెట్టద్దంట, మెల్లిమెల్లిగా పెడుతుంది. చూడండి, మా చిన్న కూడలు పెట్టుకోవడానికి పాయింట్ మీదకి మలుచుకుంటుంది, పసుపు అంటుతుందని మా చిన్న మలిసేసాడు. మేమైతే సామాన్ అక్కడ పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పెట్టేసింది. నేనైతే పక్కకు వచ్చేస్తాను. ఇక మా అమ్మ వచ్చేస్తుంది నెక్స్ట్. మా అమ్మ గుడక పెడుతుంది వదిని. చూడండి, మా అమ్మ గుడక పెట్టుకుంటుంది. ఇద్దరు చూడండి ఫ్రెండ్స్, పెట్టేస్తుంది మా వదిన, మా అమ్మ గుడక. చూడండి, ఎందుకంటే పెట్టుకోనంట ఈరోజు అందరూ కంపల్సరీ పసుపు పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, పెట్టేస్తుంది. ఒక 5గురన్నా కనీసం పెట్టుకోనంట ఈరోజు కంపల్సరీ. చూడండి, మా వదినైతే పెట్టేస్తుంది. నన్నైతే మేస్త్రి పిలుస్తాడు, ఆ బిందె తీసుకొని వచ్చేస్తాను నేను. మొత్తం కడప మొత్తం మంచిగా గడవమంటాడు. మంగళారతి పక్కకు పెట్టేసుకోమన్నాడు, పక్కకు పెట్టేసుకున్నాను. ఇక అదైతే మొత్తము కడప మొత్తం కడిగేయమంటాడు, కడప మొత్తం కడిగేస్తానండి నేను. చూడండి, మంచిగా ఎక్కడ ఉండకుండా మొత్తం మంచిగా గడవమంటాడు. ఎందుకంటే కరెక్ట్గా కడగనట్టు ఈరోజు కడప చెప్పేసిండు. నేను చెప్పిన కొద్ది నేను కడిగేస్తానండి. ఇంతకుముందు ఉడక మా పెద్దన్నయ్య వాళ్ళది ఉడక, అప్పుడు ఉడక నేను కడిగేస్తానండి ఇట్లాగని. ఇక దాన్ని బట్టి నేను కొంచెం కడిగాను. తర్వాత నెక్స్ట్ టైం చెప్పేస్తాడు. ఆయన ఉడక ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్తాడండి. ఏదైనా ఒక దగ్గర కడగకపోతే ఇక్కడ తప్పు ఉంటుందని చెప్పేస్తాడండి. నేను అక్కడ ఉడక నేను కడిగిస్తానండి. చూడండి, మొత్తం వెనుకకి అక్కడ మొత్తం వెనుకకి పక్క మొత్తం కడిగేయమంటాడండి. నేనైతే మొత్తం కడిగేస్తున్నానండి. చూడండి, ఫ్రెండ్స్, కడగడం అయితే దగ్గర ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మంచిగా కడగనంట ఈరోజే.
ఎందుకంటే కడప ఎక్కించిన రోజు మంచిగా కడగనంట, పైకి కడుగమని చెప్తాడు. నేనైతే మొత్తం కడిగేసాను. చూడండి. తర్వాత నెక్స్ట్ పసుపు తీసుకోమని చెప్తాడు. పసుపు అయితే అందులో నేనైతే గిన్నెలో పోసేస్తానండి. చూడండి, మొత్తం ఇప్పి గిన్నెలో పోసేస్తున్నాను. చెప్తాడు ఆయన మొత్తం కొంచెం పోయమని చెప్తాడు. నేనైతే పసుపు పోసేసుకున్నాను. చూడండి, అందులో వాటర్ అంటే వాటర్ వద్దు అంటాడు, పాలు పోయమంటాడండి. పాలు అయితే పోసేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెరుగు పోయమంటాడు. పెరుగు, పాలు, నెయ్యి, తేనె ఇవన్నీ పోయమని మిక్స్ చేయమంటాడండి. చూడండి, అవన్నీ అయితే పోసేస్తానండి. ఇక మేస్త్రి అయితే అడ్డం వచ్చేస్తాడు వీడియోకి. చూడండి, అవన్నీ అయితే అందులో కలిపేసుకున్నాను నేను. చూడండి, మా చిన్న తర్వాత నెయ్యి అందులో పోస్తాడండి. నెయ్యి ప్యాకెట్ ఇప్పి, మా అమ్మ అయితే తేనె ఇప్పరాదు, మా అమ్మ మేస్త్రికి ఇస్తే మేస్త్రి పోస్తాడు. చూడండి, మా చిన్న అయితే నెయ్యి అయితే అందులో పోస్తాడు. చూడండి ఫ్రెండ్స్, పోస్తాడు. చూడండి, పోసేస్తుండు. నేను మొత్తం అంతా మిక్స్ చేసేస్తానండి, కలిపిస్తాను. చూడండి, ఫ్రెండ్స్, మొత్తం అయితే పోసేస్తున్నాను నేనైతే. ఆయన అయితే తేనె పోసేసాడండి. చూడండి, మొత్తం మంచిగా మిక్స్ చేయమని చెప్తాడు, మొత్తం కలపమంటాడు. నేనైతే మొత్తం కలిపేసుకుంటానండి. చూడండి, ఏ కడపకైతే పెట్టమని చెప్తాడు. అదంతా మిక్స్ చేసుకున్నాక కడపకు పెట్టని చెప్తాడు. నేనైతే మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, ఆ బట్టలు అయితే మేసరికి పెట్టానంట ఈరోజు. పెట్టేస్తారు. మా అమ్మ అందులో కొంచెం మంచి నూనె పోయమని చెప్తాడు. మంచి నూనె తీసుకునికి వెళ్ళింది. ఆ తెల్ల బట్టనేమో అయినా దర్వాజా పైన కడతారంట ఈరోజు. కట్టడానికి అతను తీసుకున్నాడు. ఇక మా అమ్మనేమో రావట్లేదు, మేము అట్లా ఎండలో కూర్చున్నాము, మా అమ్మ వస్తుందేమో అని. చూడండి, మేము అట్లనే ఉండిపోయినాము. చూడండి, ఇక మా అమ్మ వచ్చిన తర్వాత మంచి నూనె పోసి కడిగేస్తామండి. చూడండి, వీరైతే మా వాళ్ళందరండి, మా వదినలు, మా పిల్లలు. చూడండి, మా కోడలు అయితే ఫోన్ అటు ఇటు దింపుతుంది. మా అమ్మ మంచినీళ్ళే తీసుకొచ్చింది, అందులో పోసేస్తుందండి. చూడండి, పోసేసిన తర్వాత నేనైతే మొత్తం కడిగేసుకుంటానండి, మొత్తం కలిపేసుకుంటాను మొత్తము. చూడండి, మొత్తం మంచిగా కలపమని చెప్తారు, మొత్తం కలిపేస్తానండి నేను. చూడండి, మంచిగా కలిపిన తర్వాత కడపకు పెట్టమని చెప్తారు. నేనైతే కడపకు పెట్టడానికి రెడీ అయిపోయినా కడపకు పెట్టేస్తానండి. చూడండి, మొత్తం అయితే కడపకు రాసేయమంటారు. పసుపు మొత్తము రాసేస్తానండి దబా. చూడండి, ఒక్కొక్క దగ్గర కరెక్ట్ కుదురుగా చెప్తారు. చూడండి, అయితే కడపకైతే పెట్టేస్తున్నాను. చూడండి, ఎందుకంటే నేను ఇంతకుముందుకు మా పెద్దన్నది వాళ్ళ దేవుడికి కడిగిన కదా, కొంచెం తెలుసు. తెలియకపోతే కొంచెం చెప్తాడు, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ కరెక్ట్ చేయమని చెప్తాడు. చూడండి, మొత్తం వెనుకకి పక్కకి మొత్తం రాయండి అంట. నేనైతే మొత్తం రాసేస్తానండి మొత్తము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా రాసేస్తున్నాను పసుపు. చూడండి, మా కోడలైతే ఫోను అటు ఇటు తింపుతూనే ఉంది అండి. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది కాబట్టి తన గుడక అర్థం కాలేదంట అండి. ఆ ఎండకి చాలా ఎండ కొట్టిందండి అప్పుడు. చూడండి, నేనైతే కడపకైతే మొత్తం పసుపు రాసేస్తున్నానండి మొత్తము. చూడండి,
మొత్తం వెనుకకి పక్కలకి అంతా రాయండి, కంపల్సరీ రాయాలి కదా. ఈరోజు మంచిగా కడిగి ఉండనంట, మొత్తం రాయమని చెప్పిండ్రు. చూడండి, నేనైతే మొత్తం రాసేస్తూనే ఉంటానండి మొత్తము. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ చెప్తారు, నేనైతే రాసేస్తూనే ఉంటాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, నేనైతే రాసేస్తున్నాను. ఇక్కడ ముందు గ్యాప్ ఉందని చెప్తారు వాళ్ళు, నేను నెక్స్ట్ మళ్ళీ రాసేస్తానండి మొత్తము. చూడండి, మొత్తం కంప్లీట్గా మొత్తం రాసేయమని చెప్పారు, నేనైతే రాసేస్తాను ఉన్నాను. చూడండి, రాసేస్తూనే ఉన్నానండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అయితే రాసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సైడ్ అయితే రాసేస్తానండి. చూడండి, ఆ పక్క ఈ పక్క మొత్తం రాసేయమని చెప్పారు, నేనైతే రాసేసాను. చూడండి, ఎక్కడెక్కడ కరెక్ట్ రాలేదో అక్కడక్కడ కరెక్ట్ చూసుకొని పెట్టేస్తానండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, తర్వాత ముందుకి కరెక్ట్ రాయమని చెప్తారు, ముందుకి కరెక్ట్ రాసేస్తూనే ఉన్నానండి. అక్కడ పైన తక్కువ ఉందంటే రాసేసానండి. పసుపు రాయడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే దగ్గర. తర్వాత పసుపు కుంకుమ పెట్టమని చెప్తారండి. వీళ్ళంతా మా అవ్వలేనండి, మా వదినలు వీళ్ళు. చూడండి, ఈ పక్క రాయమని చెప్పాడు, నేను రాయలేను, అక్కడ రాయమని చెప్తే రాసేసానండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆ పక్క రాసేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే రాసేసడం అయితే అయిపోతుంది. దానికి చాలా టైం పట్టిందండి. చూడండి, మా అమ్మ అయితే చెప్తానే ఉంటుంది, వెనుక ఉండే వాళ్ళు చెప్తారు మంచిగా రాయి అని చెప్తారండి. నేనేమో రాస్తున్నా అని నేను చెప్తానండి. ఇక మా కోడలైతే విడేంటి అటు తీస్తుంది. చూడండి, చేతి అక్కడనే కడుక్కోమని చెప్పాడు, అక్కడనే కడిగేసుకొని పసుపు కుంకుమ పెట్టమంటాడండి కడపకి. నేనైతే పసుపు కుంకుమ కడపకు పెట్టేస్తానండి. చూడండి, మొత్తం టోటల్గా ముగ్గేసి కడప మీద ముగ్గేసిన తర్వాత బొట్లు పెట్టమని చెప్పారండి. చూడండి, వాళ్ళైతే పైన తెల్ల బట్ట కట్టేసుకుంటున్నారు దర్వాజా పైన. చూడండి, తెల్ల బట్టతోనే కట్టేసుకుంటున్నాడు మేస్త్రి. నేనేమో కడప పైన ముగ్గేస్తున్నాను. ముగ్గేసిన తర్వాత బొట్లు పెట్టమని చెప్తారండి. నేనైతే బొట్లు పెట్టుకుంటూ వస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బొట్టు పెట్టేస్తాడు, అక్కడ వినాయకుడు ఉంది. బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. బొట్లు పెడుతున్నా కడపకి. చూడండి, ఫ్రెండ్స్, నేనైతే పసుపు పెట్టడం దగ్గర అయిపోయినట్టే పెట్టేస్తున్నాను దబ్బ. అప్పటికే చాలా ఎండ్ అయిపోయింది. చూడండి, వీళ్ళందరేమో చూసుకుంటూ నిలబడతారండి, పక్కకి ఉంటారు. చూడండి, ఏమో చిన్న అయితే నాకు అవన్నీ ఇప్పిస్తాడు, కుంకుమ ఇట్లా ఇప్పిస్తాడండి. కుంకుమ ఇప్పగానే కుంకుమ పెట్టేస్తానండి. చూడండి, ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కుంకుమ పెట్టమని చెప్తాడు. కుంకుమ అయితే పెట్టేస్తానండి. ఇప్పుడు చూడండి, కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కుంకుమ అయితే పెట్టేస్తున్నాను కడపలకి. చూడండి,
మొత్తం టోటల్గా ఎంత దాకా పెట్టుకురావాలి, కడప మొత్తం పెట్టానంట, పెట్టమని చెప్పారు. దెబ్బ దెబ్బ పెట్టేస్తానండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, కడపకు బొట్లు పెట్టడం అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడిక్కడ మొత్తం పెట్టమంటాడు. పెట్టిన తర్వాత కడప పైన 5 బొట్లు పెట్టమంటాడు. ఓకే ఫ్రెండ్స్, అదైతే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, నవధాన్యాలు ఇట్లా పోయమని చెప్తారండి. 5 కుప్పలు నవధాన్యాలు అయితే 5 కుప్పలు పోసేస్తానండి కడప పైన. చూడండి, మొత్తం పోసేయమని చెప్తారు, మొత్తం పోసేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే పోయడం అయితే అయిపోయింది. చక్కెర పోయమంటాడు, చక్కెర పోసేసిన తర్వాత పువ్వులు పెట్టమంటాడు, పువ్వులు పెట్టేస్తానండి. చూడండి, పువ్వులు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఏమంటారు, గుమ్మడికాయ కొట్టమని చెప్తాడు. గుమ్మడికాయ అయితే తీసుకుంటాను. చూడండి, గుమ్మడికాయ అయితే కొట్టేస్తానండి. మంగళారతి పక్కకు పెట్టేసుకున్న తర్వాత గుమ్మడికాయ ఇస్తాడు. గుమ్మడికాయ తీసుకొని కొట్టమని చెప్తే గుమ్మడికాయ కొట్టేస్తానండి నేను. చూడండి, అది కుట్టంగా బాగలేంది. చూడండి, గుమ్మడికాయ అయితే కొట్టేస్తానండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, నేనైతే గుమ్మడికాయ కొట్టేస్తున్నా. అది ఇట్లా విరుగది, మళ్ళీ ఒకసారి కొడతానండి. చూడండి ఫ్రెండ్స్, గుమ్మడికాయ అయితే కొట్టేస్తానండి. చూడండి, పక్కకు పెట్టేశాడు. కుట్టగానే దానిపైన కుంకుమ పసుపు జల్లమని చెప్పింది మా అమ్మ వాళ్ళు. కుంకుమ పసుపు చల్లేస్తానండి. దానిపైన పసుపు చల్లేసాను. నెక్స్ట్ ఇప్పుడు కుంకుమ పోస్తానండి. చూడండి, కుంకుమ అయితే చల్లేసాను మొత్తము. దానిపైన నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టమని చెప్తారండి. కొబ్బరికాయ అయితే కొట్టేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ అయితే ఇస్తారు వాళ్ళు, కొట్టమని చెప్తారు. అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టమంటాడు మేస్త్రి. చూడండి, వాళ్ళకైతే ఇచ్చేసాను నేను అగరబత్తులు. మా చిన్న నెయ్యగాని ఇచ్చేసానండి వాళ్ళకి నేను. వాళ్ళు ముట్టిచ్చేస్తారండి. చూడండి, లైటర్ తోటి ముట్టేస్తారు. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ అయితే నేనైతే పసుపు బొట్టు పెడుతున్న కొబ్బరికాయకు. పెట్టేసిన తర్వాత కొట్టమని చెప్తారు కడప పైన. చూడండి, నేనైతే కడప పైన కొట్టేస్తాను కొబ్బరికాయ. ఏమో కూడలైతే అడ్డం వస్తుందండి, వేరే దగ్గర వచ్చి తీస్తుంది, తనకు అర్థం కాలేదు. ఏ మేస్త్రి అడ్డం ఉండిపోయింది, ఎందుకంటే మేస్త్రి చెప్తాడు కాబట్టి మేస్త్రి ఎదురుగా ఉంటాడండి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ అయితే కొట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొట్టేసాను. కొట్టేసిన తర్వాత మా నాన్న అటు చెప్తారు, కొబ్బరికాయ ఇటు అటు అని చెప్తారండి వాళ్ళు. కాదంటే తర్వాత నెక్స్ట్ మేస్త్రి వచ్చి మంగళారతి తీసుకొని రమ్మంటారు. అక్షంతలు పట్టుకొని అటు ఇటు దాటుకుంటా వేయమని చెప్తారు కడప పైన. నేను అటు ఇటు దాటుకుంటా కడప దాయిస్తాలు దాటి అక్షంత చల్లుకుంటా వస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అక్షంతలు కడప పైన వేసుకుంటా దాటని చెప్పాడు. నేనైతే వేసుకుంటా వస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఐస్తాల దాటనంట.
అక్షంతలు వేసుకుంటా కడప పైన. చూడండి, వేసుకుంటా దాటుతానండి హారతి పట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, హారతి పట్టుకుంటే అయితే దాటుతున్నా 5 సార్లు కడప. చూడండి, ఐదు సార్లు దాటానంట. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. నన్ను అయితే పక్కకి వెళ్ళమని చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, కడప అయితే కడగడం అయిపోయింది. అక్కడ పక్కకి వెళ్ళి కూర్చోమంటారు. మా అన్న అయితే కట్నం తీసుకొచ్చి పెడతాడు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అక్కడికి వెళ్ళి కూర్చుంటాను.